ఎన్నాళ్ళకెన్నాళ్ళకంటూ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. కేంద్రం ఆ ఒక్క మాట చెప్పిందో లేదో వచ్చే ఎన్నికల్లో పెరిగే సీట్ల కోసం ఆరాటం మొదలైంది అందరిలో. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున్న అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరుగుతూ ఉండడంతో ఆశావహుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఆయనుండగా మన దాకా అవకాశం రాదనే నిరాశతో ఉన్నవారంటే కొత్త నియోజకవర్గాలపై ఆశలు పెట్టుకున్నారు. తమకు ఓ అవకాశం దొరుకుతుందని కొత్త తరం ఆశపడుతుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రమే మారబోతుంది. 4-5 సీట్లు కాదు, ఏకంగా 50% సీట్లు అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను పెంచే ప్రయత్నాలు మొదలు కావడంతో దేశమంతా ఎటు చూసినా రాజకీయ కోలాహలమే. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేలం, ఎంపీలమంటూ అప్పుడే ఎందరో ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. 10 ఏళ్ల వనవాసం తర్వాత ఏపీలో అధికారాన్ని షేర్ చేసుకున్న జనసేన నుంచి తెలంగాణలో తండ్రితో విభేదించి కొత్త పార్టీకి సిద్ధమైన కల్వకుంట్ల కవిత దాకా కొత్త లెక్కలు మొదలయ్యాయి. ఒక సీటును 4-5 పోటీ పడే కష్టం కాస్త తప్పినట్టేనని రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకుంటున్నా ముందుంది ముసళ్ల పండుగ అన్నట్లే ఉండబోతున్నాయి సవాళ్లు కూడా. పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల పునర్విభజన చేపడతామని, అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 50% సీట్లు పెరుగుతాయని కేంద్రం చెబుతుండడం రాజకీయ పార్టీ నేతల్లో ఉత్సాహం నింపింది. సీట్లు పెరిగితే మాకు లాభం అంటూ అన్ని రాజకీయ పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. ఏపీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు, వాటి సంఖ్య 263కు పెరగబోతోంది. అంటే ఏకంగా 88 మంది కొత్తగా ఎమ్మెల్యేలయ్యే అవకాశం ఉంది. ఇక ఏపీలో పార్లమెంటు స్థానాల సంఖ్య 25 నుంచి 38కి పెరగబోతోంది. అంటే ఇప్పుడున్న ఎంపీల సంఖ్యకు మరో 13 మంది అదనంగా చట్టసభలో అడుగు పెట్టబోతున్నారు. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఏకంగా 60 సీట్లు పెరిగి 179 మంది ఉండబోతున్నారు. ఇక 9 ఎంపీ స్థానాలు పెరగనుండడంతో తెలంగాణ నుంచి 26 మంది ఎంపీలయ్యే అవకాశం ఉంది. చిన్న విషయం కాదిది. ఎన్నో సంవత్సరాలుగా దేశమంతా రాజకీయ నాయకులు చెకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు దీనికోసమే. సీట్ల సంఖ్య భారీగా పెరగడమే ఓ విశేషమైతే, మహిళా లోకానికి రెడ్ కార్పెట్ పరవబోతోంది రేపటి రాజకీయం. ఏపీలో 263కు పెరగబోతోన్న అసెంబ్లీ సీట్లలో 87 స్థానాలు మహిళలకు కేటాయించనున్నారు. అలాగే 38 ఎంపీ సీట్లలో 17, అంటే దాదాపుగా సగానికి సగం మహిళలకే. తెలంగాణలో కూడా అదే నిష్పత్తిలో మహిళలకు సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. అసెంబ్లీ స్థానాలు 179కి పెరుగుతాయి. అందులో 60 సీట్లు మహిళలకే కేటాయించాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో పార్లమెంటు స్థానాలు 26 అయితే అందులో 9 సీట్లు మహిళామణులకే. ఇప్పటిదాకా పురుషాధిక్యమే కొనసాగుతూ వచ్చిన రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో మహిళల ప్రభంజనం కనిపించబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో ఎన్నేసి సీట్లు పెరుగుతాయో ఓ అంచనా వచ్చేసింది. కాకపోతే ఎక్కడెక్కడ పెరుగుతాయి, కొత్తగా ఏ నియోజకవర్గాలు ఏర్పడతాయనే ఉత్కంఠ పెరిగింది. కొత్తగా చట్టసభల్లోకి అడుగు పెట్టాలనుకునే ఔత్సాహికులకే కాదు, ఇప్పటికే పదవులు ఉన్నవారిలో కూడా ఈ ప్రక్రియ ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే ఉన్న నియోజకవర్గాలని చీల్చి కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో ఇన్నేళ్లు తమ పట్టున్న నియోజకవర్గాల్లో కొంత భాగాన్ని ప్రజాప్రతినిధులు వదులుకోవాల్సి ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఉన్న చోటే కొనసాగాలో, కొత్త లెక్కలేసుకోవాలో చూసుకోవాల్సి ఉంటుంది. అందుకే నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం ప్రకటన రాగానే అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడా లేకుండా అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. సీట్లు పెరిగి ఓటర్లు తగ్గితే మంచిదే అని, ఖర్చును కూడా తగ్గుతుందని కొందరు సంతృప్తి పడుతున్నా అదే సమయంలో తమ పరిధి తగ్గిపోతుందనే దిగులు కూడా మొదలైంది. మరికొందరిలో నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో దక్షిణ తెలంగాణకు పట్టు పెరుగుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. జనాభా ప్రాతిపదికగానే ఈ సీట్లు పెరగవచ్చనే అభిప్రాయంతోనే ఎక్కువ మంది ఉన్నారు. 2011 జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు పెరుగుతాయి, ఏ జిల్లాలో ప్రభావం ఎక్కువ ఉంటుందనే
చర్చ నడుస్తోంది. నియోజకవర్గాలు పెరిగితే తమకే లాభం అంటోంది తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్. టిక్కెట్ల పోటీ తలనొప్పులు కాస్త తగ్గుతాయని ఆ పార్టీ భావిస్తోంది. సీట్ల పెంపుతో తమకే ప్లస్ అవుతుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. గతంలో టిక్కెట్లు సర్దుబాటు చేయలేక కొంత నష్టపోయామని, సీట్లు పెరిగితే ఈ గండం నుంచి గట్టెక్కొచ్చని గులాబీ పార్టీ భావిస్తోంది. 50% సీట్లు పెరగడమైతే ఖాయం. అయితే దానికి ప్రాతిపదిక ఏమిటన్న దానిపైనే రాజకీయ పక్షాలు తర్జన భర్జన పడుతున్నాయి. అసెంబ్లీ సీట్ల పెంపు జనాభా ప్రాతిపదికన ఉంటుందా, లేదంటే జిల్లాల వారీగా ఇప్పుడున్న సీట్లని అదనంగా 50% పెంచేలా విధానం ఉంటుందా అనే సందేహాలున్నాయి. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే తెలంగాణలో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువ సీట్లు పెరుగుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. పెరిగే సీట్లలో సగం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉంటాయని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లోనే జనాభా ఎక్కువగా కేంద్రీకృతమై ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్ వంటి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య భారీగా ఉంది. పునర్విభజన జరిగితే ఈ ఒక్కో నియోజకవర్గం 2 లేదా 3 కొత్త సీట్లుగా విడిపోయే ఛాన్స్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సీట్ల పెరుగుదల తక్కువగా ఉంటే అధికార పీఠం దక్కించుకోవడంలో అర్బన్ ఓటింగ్ అత్యంత కీలకం కానుంది. అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కంటే తమకే కలిసి వస్తుందని కమలం పార్టీ లెక్కలేసుకుంటోంది. పట్టణ ప్రాంతాల్లో పట్టు ఉండడంతో తెలంగాణలో అధికారంలోకి రావాలన్న తమ లక్ష్యానికి దగ్గరైనట్లేనని బీజేపీ అంచనా వేస్తోంది. ఏపీ సీట్ల పెంపు ప్రాంతాల వారీగా తీవ్ర ప్రభావం చూపనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో జనాభా సాంద్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ సీట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు వంటి నగరాల పరిధిలో కొత్త నియోజకవర్గాలు పుట్టుకొస్తాయి. దీనికి భిన్నంగా రాయలసీమలో జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉండడంతో అక్కడ సీట్ల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగకపోవచ్చు అంటున్నారు. అయితే 2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరుగుతుందన్న ఆందోళన కూడా ఉంది. రాష్ట్ర విభజన సమయంలోనే నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చకొచ్చినా ఇప్పటిదాకా అమలు కాలేదు. తాజా పరిణామాలతో ఈ అంశం మళ్లీ హాట్ టాపిక్గా మారింది. చాలా నియోజకవర్గాల్లో 4 లక్షల నుంచి 7 లక్షల దాకా ఓటర్లున్నారు. దీంతో ఎన్నికలొస్తే పోటీ పెద్ద సవాలుగా మారుతోంది. నాయకులకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. నియోజకవర్గ జనాభా, ఓటర్ల సంఖ్య తగ్గితే ఖర్చులు కూడా తగ్గుతాయని ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్రజల సమస్యలను పరిష్కరించే వేగం కూడా పెరుగుతుందంటున్నారు. సీట్ల సంఖ్య పెరిగితే ఒక్కో నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య సగటున 2 లక్షల లోపే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే తమ నియోజకవర్గ పరిధి తగ్గుతుందనే బాధ కొంత ఉన్నా అన్నీ మన మంచికేనని మెజారిటీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. నియోజకవర్గాలు పెరుగుతాయని రాజకీయ పార్టీలు చంకలు గుద్దుకునే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే సీట్ల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ పార్టీల్లో కొత్త తలనొప్పులు మొదలవుతాయి. నియోజకవర్గాల పరిధి తగ్గడం వల్ల స్థానిక నాయకత్వం బలం పెరుగుతుంది. పెద్ద నియోజకవర్గాల్లో 2-3 బలమైన నేతలున్న చోట్ల సీట్ల పెంపుతో వర్గపోరు తగ్గే అవకాశం ఉన్నా కొత్తగా ఏర్పడే స్థానాల్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు తమ వర్గమే ఉండేలా చూసుకునేందుకు అగ్రనేతలు పోటీ పడతారు. అలాగే మహిళా రిజర్వేషన్లు అమల్లోకొస్తే పెరిగిన సీట్లలో అధిక భాగం మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా రాజకీయ పెత్తనం చేసే కుటుంబాలే తమ ఇళ్ల నుంచి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. వీటన్నింటినీ రాజకీయ పార్టీలు బ్యాలెన్స్ చేసుకోవడం అంత సులువైతే కాదు. కేంద్రం తన నిర్ణయాన్ని ఆచరణలో పెడితే 2029 నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా చూస్తే సీట్ల పెంపుతో దక్షిణాదికి ఎంతో కొంత నష్టమన్న అభిప్రాయం బలంగా ఉంది.
పార్లమెంటుపై దక్షిణాది పట్టు కోల్పోతుందని అప్పుడే కొందరు ఆందోళన పడుతున్నారు. నియోజకవర్గాల సంఖ్య పెంపు కంటే ముందే మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంటు సమావేశాల్లో బిల్లు తీసుకువచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలన్న టార్గెట్తో ఉంది కేంద్ర ప్రభుత్వం.